కడప జిల్లా పులివెందుల కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు ఆదివారమే రథసప్తమి కావటం శుభ పరిణామం అన్నారు స్థానిక భక్తులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సూర్య వాహనంపై వేంచేసి పులివెందుల పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రజలందరూ శ్రీనివాసుని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు కావాలని ఆలయం అర్చకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. వాళ్ళు ఊళ్ళో ఉంటే శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజున రథ సప్తమి కావున స్వామివారు సూర్యప్రభ వాహనంపై వేంచేసి భక్తులకు అనుగ్రహించారు. కావున భక్తులందరూ కూడా ఈ రోజు నుండి కూడా స్వామివారికి బ్రహ్మోత్సవములు మొదలవుతుంది. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాలలో స్వామివారు వివిధ వాహనాలలో ఊరేగుతూ భక్తులని ఉదయం సాయంత్రం కూడా స్వామివారి గ్రామోత్సవం జరగబడుతుంది. తదనంతరం గరుడ సేవ స్వామివారికి అత్యంత ముఖ్యమైనటువంటి ధ్వజారోహణ, తర్వాత గరుడ సేవ, ఆ తర్వాత బ్రహ్మరథోత్సవం జరగబడుతుంది. ఈ బ్రహ్మరథోత్సవంలో స్వామివారు అత్యంత వైభవంగా అనేకమంది విన్యాసాలతో పురవీధులలో ఊరేగుతూ స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. పులివెందులలో వెలిసినటువంటి శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం